హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఇండియన్స్ చాలా వరకు ముఖంతో పాటు చేతులు మరియు కాళ్ళు కూడా అందంగా ఉండాలని కోరుకుంటారు. ఫ్రెండ్స్, మనం బయటకు వెళ్ళినప్పుడు ఎండకు అలాగే పొల్యూషన్కు ముఖం అలాగే కాళ్ళు చేతులు ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి. మనం ముఖానికైతే చాలా రకాల క్రీమ్లు ఫేస్ వాష్లు ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి ముఖం అందంగా తెల్లగానే ఉంటుంది. కానీ కాళ్ళు చేతుల మీద అంత శ్రద్ధ చూపించకపోవటం వల్ల కాళ్ళు చేతులు ఉన్న చర్మ భాగం చాలా నల్లగా చూడడానికి అందవిహీనంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖం కాళ్ళు చేతులు అన్ని మన శరీరంలో భాగాలే అయినప్పటికీ ముఖం మాత్రం తెల్లగా ఉంటుంది, కానీ కాళ్ళు చేతులు నల్లగా ఉంటాయి. ఈ సమస్యను మీలో చాలా మంది ఫేస్ చేసే ఉంటారు కదా ఫ్రెండ్స్. మరి మీ చేతులు కాళ్ళు కూడా నల్లగా ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీని ఒకసారి ట్రై చేయండి. రెగ్యులర్గా ఈ రెమెడీని మీరు ఫాలో అయితే మీ ముఖం అంతా తెల్లగా కాళ్ళు చేతులను కూడా మార్చుకోవచ్చు. మరి ఫ్రెండ్స్, మనం అస్సలు ఆలస్యం చేయకుండా ఈ రెమెడీని ఏ విధంగా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక ఛానల్ వీడియోస్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ రెమెడీ కోసం మనం ఒక క్లీన్ బౌల్ని తీసుకుందాం. తర్వాత ఇందులో మనం యాడ్ చేయవలసినటువంటి మొదటి ఇంగ్రీడియంట్ పెరుగు. 2 టీ స్పూన్ల పెరుగును బౌల్లో యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందులో మనం యాడ్ చేయవలసింది శనగపిండి. 1 టీ స్పూన్ శనగపిండిని బౌల్లో యాడ్ చేయండి. చివరిగా 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సన్టాన్ ని చాలా ఎఫెక్టివ్ గా తొలగించే అద్భుతమైన రెమెడీ తయారైపోయింది. ఈ ప్యాక్ ని తయారు చేసుకోవటం చాలా ఈజీ, అలాగే రిజల్ట్స్ కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయి. ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని చేతి వేళ్లతో కానీ లేదంటే బ్రష్ సహాయంతో కానీ చేతులు మొత్తం బాగా అప్లై చేయండి. మీకు బాగా ఎక్కువగా డార్క్ గా ఎక్కడైతే అనిపిస్తుందో ఆ ప్రదేశం మొత్తం ఈ ప్యాక్ ని బాగా థిక్ లేయర్ లాగా అప్లై చేయండి. చేతులకు మాత్రమే కాకుండా ఈ ప్యాక్ ను నల్లగా ఉన్న ఏ బాడీ పార్ట్స్ కైనా కూడా అప్లై చేయొచ్చు. ముఖానికి, మెడకు, కాళ్ళకు కూడా ఈ ప్యాక్ ను అప్లై చేయొచ్చు. ఈ ప్యాక్ డల్ గా నిర్జీవంగా ఉన్న స్కిన్ ను బ్రైట్ గా మార్చేందుకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఈ ప్యాక్ లో మనం పసుపును యాడ్ చేసాం కదా. పసుపు చర్మంపై ఉన్న నలుపును చాలా ఎఫెక్టివ్ గా తొలగిస్తోంది. చర్మంపై ముడతలు పడకుండా చర్మాన్ని యవ్వనంగా ఉంచుతోంది. ఇంకా మెలనిన్ ప్రొడక్షన్ ను తగ్గించి మన చర్మాన్ని పిగ్మెంటేషన్ కు గురి కాకుండా కాపాడుతోంది పసుపు. అలాగే చర్మాన్ని బ్రైట్ గా గ్లోయిగా మారుస్తోంది. తర్వాత ఇందులో మనం యాడ్ చేసింది శనగపిండి. శనగపిండి మన చర్మంపై మంచి స్క్రబ్ లా పనిచేస్తోంది. స్కిన్ పై ఉన్న డర్ట్, డెడ్ స్కిన్ సెల్స్ అన్నింటినీ ఎఫెక్టివ్ గా రిమూవ్ చేసేస్తోంది. చర్మాన్ని స్మూత్ గా మారుస్తోంది. ఇక పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ మన చర్మాన్ని డీప్ గా మాయిశ్చరైజ్ చేస్తుంది. మంచి ఫెయిర్ స్కిన్ ను కూడా మనకు అందిస్తుంది. ఈ విధంగా చేతులకు అలాగే కాళ్లకు మీరు ప్యాక్ ను ఫుల్ గా అప్లై చేసేయండి. ఆ తర్వాత 20 నిమిషాలు ప్యాక్ ను ఆరనివ్వండి. 20 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ తో వాష్ చేసేసుకోండి. ఈ విధంగా మీరు ఈ ప్యాక్ ను వారానికి 2-3 సార్లు అప్లై చేసుకుంటూ ఉంటే చేతులకు, కాళ్ళపై ఉన్న ట్యాన్ మొత్తం చక్కగా రిమూవ్ అయిపోతుంది. ఈ ప్యాక్ ను రిమూవ్ చేసేసాక తడి బాగా తుడిచేసుకొని ఏదైనా మాయిశ్చరైజర్ ని అప్లై చేసుకోండి. లేదంటే అలోవెరా జెల్ ను కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ నేను అలోవెరా జెల్ ను అప్లై చేస్తున్నాను. అలోవెరా జెల్ మన స్కిన్ ను చాలా స్మూత్ గా మారుస్తోంది. స్కిన్ ఇలాస్టిసిటీని పెంచి చేతులపై ముడతలు పడకుండా చర్మాన్ని యంగ్ గా మారుస్తోంది. మరి ఫ్రెండ్స్, మీరు కూడా మీ కాళ్ళు చేతులు నల్లగా ఉంటే వాటిని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోలో నేను చెప్పిన సింపుల్ రెమెడీని ఇప్పటి నుంచే ఫాలో చేయండి. మంచి బ్రైట్ అండ్ బాడీ హ్యాండ్స్ ని పొందండి. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ బ్యూటీ అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.